హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నేను ఇవాళ టీసీఎస్ ఎన్క్యూటీ ఎగ్జామ్ రాసి వచ్చిన 26 మార్చ్ 2026 పేపర్ ఫస్ట్ షిఫ్ట్ కోడింగ్ ప్రాబ్లమ్స్ ఏమొచ్చినాయి, నేను ఎట్లా వాటిని సాల్వ్ చేసిన అనేది మనం ఇప్పుడు చూసుకున్నాం. సో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఏం అడిగిండు క్వశ్చన్ అని అంటే, ఏం ఇన్పుట్ ఇచ్చింది ఒకటి, అన్ అర్రే కంటైన్స్ ఇంటిజర్స్ విచ్ ఇంక్లూడ్స్ నెగిటివ్, పాజిటివ్ అండ్ జీరో వాల్యూస్ అన్నమాట. ఎగ్జాంపుల్కి ఏంటంటే ఒక అరే ఆఫ్ ఇంటిజర్స్ ఉంటుంది. సో అందులో మనకు నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి, జీరో వాల్యూస్ ఉంటాయి అండ్ పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి. సో మన అవుట్పుట్ ఏం జనరేట్ చేయాలి అంటే, హైయెస్ట్ ప్రొడక్ట్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ అన్ అరే ఎక్స్క్లూడింగ్ ద నాన్ ఎంప్టీ సబ్సెట్. సో ఇప్పుడు సబ్సెట్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్సెట్ అంటే అదొక సెట్ అయితే వీటిలోకి వెళ్ళి కొన్ని ఎలిమెంట్స్ని తీసుకొని ఒక సెట్ లెక్క ఫామ్ చేయడం అన్నమాట. సో ఎలిమెంట్స్ యొక్క ఆర్డర్స్ అనేది మిస్ కావద్దు అండ్ వాటిని రిపీట్ కూడా చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2, 3, 4 తీసుకుంటే వీటి యొక్క సబ్సెట్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నాన్ ఎంప్టీ సబ్సెట్, ఇది కూడా 2, 3, 4కి సబ్సెట్ అనమాట. తర్వాత ఇండివిజువల్గా ఒక్కొక్క డిజిట్ తీసుకుందాం. 2 ఒకటి, 3 ఒకటి, 4 ఒకటి. నెక్స్ట్ 2 డిజిట్స్ తీసుకుందాం. 2, 3, నెక్స్ట్ 2, 4, 2, 3 ఒక సబ్సెట్, 2, 3 ఒక సబ్సెట్ అండ్ 3, 4 అనేది ఒక సబ్సెట్. సో మనం వెయిట్ని రిపీట్ చేయలేదు అండ్ ఆర్డర్ మిస్ చేయలేదు. నెక్స్ట్ సో 2 డిజిట్స్తో అయిపోయింది. నెక్స్ట్ 4, నెక్స్ట్ 3, 2 వాటితో అయిపోయింది కాబట్టి 3, ఓన్లీ 1 పాసిబిలిటీ వస్తుంది అనమాట. 2, 3, 4. సో ఎన్ని మనకు వచ్చేసినాయి, ఎన్ని పాసిబుల్ సబ్సెట్స్ జనరేట్ అయినాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో దీని మీన్ ఏంటిదంటే ఒక ఫార్ములా కూడా ఉంటుంది. ఎన్ని డిజిట్స్ ఉంటాయి, 2 to the power of అన్ని డిజిట్స్ చేయాలి అంటే 2 to the power of 3 = 8. సో 8 సబ్సెట్స్ వస్తాయి అన్నమాట. సో అందులో నాన్ ఎంప్టీ సబ్సెట్లు ఎన్ని ఉంటాయి అంటే -1 చేస్తే 7 ఉంటాయి. 7 ఉన్నాయి కదా, 1, 2, 3, 4, 5, 6, 7 అన్నమాట. సో అరేలో 4 ఎలిమెంట్స్ ఉంటాయి, 2 to the power of 4, 16 సబ్సెట్స్ ఉంటాయి. అందులో నాన్ ఎంప్టీ సబ్సెట్స్ వచ్చేసి 15 నాన్ ఎంప్టీ సబ్సెట్స్ వచ్చేసి ఉంటాయి. సో క్వశ్చన్ ఏంటంటే ప్రోడక్ట్ అన్నమాట. సో హైయెస్ట్ ప్రోడక్ట్ని రిటర్న్ చేయాలి. ఇక్కడ నేను ఇప్పుడు సబ్సెట్స్ని రాస్తాను. 2 ఒకటి, నెక్స్ట్ 3, నెక్స్ట్ 4, నెక్స్ట్ 2, 3, 2 into 3, నెక్స్ట్ 2 into 4, నెక్స్ట్ 3 into 4, నెక్స్ట్ 2 into 3 into 4. సో దీన్ని సింగిల్ కాబట్టి 2, ఇది 3, ఇది 4. ఇది 2 into 3 ఎంత? 6, 2 into 4 8, 3 into 4 12, 2 into 3 into 4 24. సో ఈ ప్రొడక్ట్స్లో హైయెస్ట్ ప్రొడక్ట్ ఎంత? 24. సో అవుట్పుట్ ఏంటిది? ఇక్కడ మనం అవుట్పుట్ని ఏది రిటర్న్ చేయాలి? అవుట్పుట్ = 24ని రిటర్న్ చేయాలి. బట్ ఇక్కడ ఓన్లీ పాజిటివ్ నెంబర్సే ఉండవు, ఇందులో నెగిటివ్ వాల్యూస్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2 అనేది నెగిటివ్ అయితే ఇది -2, ఇది -2 కాబట్టి ఇక్కడ -6, ఇక్కడ -2 కాబట్టి ఇక్కడ -8, ఇది 3 into 4 12 అండ్ ఇక్కడ -2 కాబట్టి ఇక్కడ -24. సో ఈ అవుట్ ఆఫ్ ఈ 7 వాల్యూస్లో ఏది బిగ్ నెంబర్? ఇక్కడ మనం చూసుకుంటే 12 అనేది బిగ్ నెంబర్. సో ఈ కేసులో మనకు అవుట్పుట్ ఏమవుతుంది? 12 అవుతుంది అనమాట. సో లైక్ దట్ మనం ఇచ్చిన అరే ఆఫ్ ఇంటీజర్స్ యొక్క సబ్సెట్స్ యొక్క అతిపెద్ద ప్రోడక్ట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసి రిటర్న్ చేయాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు అప్రోచ్ చూద్దాం. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. -2, 3, 4 తీసుకుందాం. ఇక్కడ చూసుకుంటే మనకు ఇందులో ఒకటి మైనస్ వాల్యూ ఉంది, నెగిటివ్ వాల్యూ ఉంది. సో మనం వీటి ఇక్కడ పాజిటివ్ వాల్యూస్, ఇది ఒక సబ్సెట్, 3, 4 అనేది ఒక సబ్సెట్. వీటి యొక్క ప్రోడక్ట్ ఎంత? 3 into 4, వీటి యొక్క ప్రోడక్ట్ అనేది 12. సో ఈ -2, 3, 4 వీటి అన్ని సబ్సెట్లలో హైయెస్ట్ ప్రోడక్ట్ ఇచ్చే సబ్సెట్ వచ్చేసి 3, 4. వాటి యొక్క సబ్సెట్ యొక్క ప్రోడక్ట్ ఎంత? 12. అట్లనే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. -2, 3, -4 తీసుకున్నాం.
ఇందులో 2 నెగిటివ్ వాల్యూస్ ఉన్నాయి, 1 పాజిటివ్ వాల్యూ ఉంది. ఇక్కడ మనం ఓన్లీ 1 పాజిటివ్ వాల్యూని కన్సిడర్ చేసుకుంటే హైయెస్ట్ ప్రోడక్ట్ ఎంత అవుతుంది? ఓన్లీ 3 అవుతుంది. బట్ ఈ -2 -4 రెండు నెగిటివ్ అయినప్పటికీ ఇందులో మనకు 2 నెగిటివ్స్ ఉన్నాయి కాబట్టి నెగిటివ్ ఇంటూ నెగిటివ్ మనకు పాజిటివ్ అవుతుంది కాబట్టి సో -2 ఇంటూ 3 ఇంటూ -4 ఇదంతా ఒక సబ్సెట్. సో వీటి యొక్క ప్రోడక్ట్ వచ్చేసి 24 అవుతుంది అనమాట. ఇదే హైయెస్ట్ ప్రోడక్ట్. ఎందుకు ఇది హైయెస్ట్ ప్రోడక్ట్ అంటే దీని యొక్క సబ్సెట్లలో అన్నిటికంటే పెద్ద సబ్సెట్ 2, 3, 4 అనేది పెద్ద సబ్సెట్. సో దానికే మ్యాక్సిమం ఎక్కువ ప్రోడక్ట్ వస్తుంది ఇన్ కేస్ అందులో ఈవెన్ నెంబర్ ఆఫ్ నెగిటివ్స్ ఉంటాయి. సో అలానే ఇంక కేస్ నెంబర్ 3 -2, 3, -4, -5 ఉన్నాయి. సో ఇందులో ఒకటే పాజిటివ్ వాల్యూ ఉన్నాయి అండ్ -2, -4, -5 3 నెగిటివ్ వాల్యూస్ ఉన్నాయి. సో ఈ కేసులో ఏమవుతుంది, ఈ ఎంటైర్ నంబర్స్ని మనం ఇక్కడ ఇంటూ చేస్తే, ఎందుకంటే ఆ పెద్ద సబ్సెట్ ఏంటిది, ఆ సెట్కి అదే పెద్ద సబ్సెట్ అనమాట. సో 2, 3, -4, -5 అనేది పెద్ద సబ్సెట్. దీని యొక్క ప్రోడక్ట్ ఎంత అవుతుంది ఇన్ కేస్ ఈ నెగిటివ్స్ ఏం లేకుంటే? 2, 3 = 6, 6, 5 = 30, 34 = 120. సో యాక్చువల్గా 120 అవుతుంది. బట్ సో ఇది -3 నెగిటివ్స్ ఉన్నాయి కాబట్టి ప్రోడక్ట్ చేసినప్పుడు 2 నెగిటివ్స్ పాజిటివ్ అవుతుంది అండ్ 1 నెగిటివ్ మిగులుతుంది కాబట్టి సో -120 అవుతుంది. బట్ ఇది హైయెస్ట్ ప్రోడక్టా కాదు, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ -4 ఇంటూ -5 మనకు +20 వస్తుంది ఈ సబ్సెట్ యొక్క వాల్యూ. సో ఈ -20 అనేది హైయెస్ట్ వాల్యూ కాదు కాబట్టి సో ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ ఏంటిదనంటే, సో ఆల్ ఎలిమెంట్స్ మనం కన్సిడర్ చేద్దాం ప్రోడక్ట్కి. బట్ ఈ 3 నెగిటివ్ ఎలిమెంట్స్లోకి వెళ్ళి ఒక నెగిటివ్ ఎలిమెంట్ తీసేద్దాం. అప్పుడు మనకు 2 నెగిటివ్ ఎలిమెంట్స్ వస్తాయి. అంటే ఆడ్ నెంబర్ ఆఫ్ నెగిటివ్ వాల్యూస్ ఉన్నప్పుడు అందులోకి వెళ్ళి ఒకటి తీసేస్తే మనకు ఈవెన్ నెంబర్ ఆఫ్ నెగిటివ్ వాల్యూస్ వస్తాయి. సో ఈవెన్ నెంబర్ ఆఫ్ నెగిటివ్ వాల్యూస్ వచ్చినప్పుడు మనకు పాజిటివ్ వాల్యూ అనేది జనరేట్ అవుతుంది మనం ప్రోడక్ట్ చేసినప్పుడు. సో ఇందులో ఏ నెగిటివ్ వాల్యూ తీసేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో నెగిటివ్ వాల్యూస్ ఏమైనా -2 ఉంది, -4 ఉంది, -5 ఉంది. ఏ నెగిటివ్ వాల్యూని మనం తీసేస్తే మనకు హైయెస్ట్ ప్రోడక్ట్ రావడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. సింపుల్. ఇక్కడ మనకు -2 ఉంది, -4 ఉంది, -5 ఉంది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఏ రెండింటి యొక్క ప్రోడక్ట్ హైయెస్ట్ అని మనం చూసుకోవాలి. -2 ఉన్న -4 యొక్క ప్రోడక్ట్ ఎంత? 8. -2 ఉన్న -5 యొక్క ప్రోడక్ట్ ఎంత? 10. -4 అండ్ -5 యొక్క ప్రోడక్ట్ ఎంత? 20. సో వీటి యొక్క ప్రోడక్ట్స్ వచ్చేసి హైగా ఉంది -4 అండ్ -5 యొక్క. సో వీ హ్యావ్ టు రిమూవ్ -2. సో సింపుల్గా చెప్పాలంటే ఏదైతే ఈ ఏదైతే ఈ నెగిటివ్ వాల్యూస్లో ఏదైతే బిగ్ నెంబర్ ఉంటుందో, నెగిటివ్ వాల్యూస్లో ఏదైతే బిగ్ నెంబర్ ఉంటుందో, సో ఫర్ ఎగ్జాంపుల్ -2, -4, -5 ఇందులో ఏది పెద్దది? -2 పెద్దది. సో ఏదైతే బిగ్ నెంబర్ ఉంటుందో దాన్ని రిమూవ్ చేస్తే మనకు రిమైనింగ్ నెగిటివ్ నెంబర్స్తోని బిగ్ పాజిటివ్ నెంబర్ని మనం జనరేట్ చేయొచ్చు. ఓకే, అండర్స్టాండ్? సో అలా మనకు 2 రిమూవ్ చేసినాం కాబట్టి మనకు రిమైనింగ్ సబ్సిడీ ఏంటి? 3, -4, -5 వీటి యొక్క ప్రోడక్ట్ ఎంత? 23 = 60. దిస్ ఈజ్ ద హైయెస్ట్ ప్రోడక్ట్ వి గెట్. సో దీన్ని మనం రిటర్న్ చేయాలన్నమాట. సో ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని యాక్చువల్గా అల్గరిథం ఏంటిది, ఇప్పుడు వీటికి ఆల్ సబ్సెట్స్ని మనం జనరేట్ చేయాల్సిన అవసరం ఉందా? ఖచ్చితంగా లేదు. అది క్లమ్జీ అండ్ టైం కాంప్లెక్సిటీ అనేది ఎక్కువ తీసుకుంటుంది అండ్ కొంచెం కన్ఫ్యూజన్ కూడా రైజ్ అవుతుంది. సో దీనికోసం మనం ఏం చేద్దామని అంటే, ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ని ఇక్కడ మనము ప్రోడక్ట్ చేస్తే మనకు హైయెస్ట్ ప్రోడక్ట్ వస్తుందా? నో, రాదు. మనకు ఈవెన్ నెంబర్ ఆఫ్ నెగిటివ్ వాల్యూస్ని కూడా మనం ప్రోడక్ట్ చేసి ఈ పాజిటివ్ వాల్యూస్కి కూడా ప్రోడక్ట్ చేస్తే అప్పుడు ఇంకా మనకు పెద్ద ప్రోడక్ట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సో ఇవాళ నేను ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసిన, 7/7 టెస్ట్ కేసెస్ని ఎలా పాస్ చేసిన అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో నేను ఎలా సాల్వ్ చేసినానంటే, నా అప్రోచ్ ఏంటంటే, నేను ఈ నెగిటివ్ ఎలా అయినా రావచ్చు. ఈ -1, -4, -5, -2, -3, 0, 5, 0,6 రైట్. సో ఇలా ఎలా అయినా రావచ్చు. నేనేం చేసిన అంటే, నేను నెగిటివ్ వాల్యూస్ని ఒక లిస్ట్లో
పాజిటివ్ వాల్యూస్ని ఒక లిస్ట్లో నేను స్టోర్ చేసుకున్నాను. సో లిస్ట్ 1లో ఏం స్టోర్ చేసిన అంటే ఓన్లీ నెగిటివ్ వాల్యూస్ని స్టోర్ చేసిన. అదే -1, -2, -3. అండ్ లిస్ట్ 2లో నేను ఏం స్టోర్ చేసిన ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ని స్టోర్ చేసుకున్నాను ఈ అరేలోకి వెళ్ళి 4, 5, 6. ఇప్పుడు నేను ఏం చేసినానంటే ఈ లిస్ట్ 1 యొక్క ప్రోడక్ట్ని నేను ఫైండ్ అవుట్ చేసిన. ఈ లిస్ట్ 1 యొక్క ప్రోడక్ట్ ఎంత? -1 × -2 × -3. హౌ మచ్ ఇట్ ఈస్? ఇట్ విల్ బీ -6, రైట్? లిస్ట్ 2 యొక్క ప్రోడక్ట్ కూడా నేను క్యాలిక్యులేట్ చేసిన. సో దీని యొక్క ప్రోడక్ట్ ఎంత? 5, 6 30, 34 120. సో 120. ఇక్కడ మనం ఈ రెండింటిని ఇంటూ చేస్తే మనకు మైనస్ వాల్యూ వస్తుంది ఖచ్చితంగా. సో అది రాంగ్. సో నేనేం చేసినానంటే ఇన్ కేస్ లిస్ట్ 1 ఇఫ్ లిస్ట్ 1 ప్రోడక్ట్ అనేది <0 అంటే నెగిటివ్ అయిందనుకో, దెన్ అప్పుడు నేను ఈ -1, -2, -3లో విచ్ నెంబర్ ఈస్ బిగ్గర్, విచ్ ఈస్ బిగ్గర్ ఫైండ్ అవుట్ చేసిన. సో ఇక్కడ నేను ఒక బిగ్గర్ వాల్యూ అనేది నేను ఈ నెగిటివ్ అరేలో ఫైండ్ అవుట్ చేస్తా. ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తా? సో డిఫరెంట్ లాంగ్వేజెస్లో డిఫరెంట్ అప్రోచెస్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ జావా అయితేనేమో బై యూజింగ్ కలెక్షన్స్ క్లాస్, అండ్ పైథాన్ అయితేనేమో డైరెక్ట్ మ్యాక్స్ అనే మెథడ్స్ ఉంటాయి. సో ఏదో ఒక మెథడ్ తోటి ఇప్పుడు మనం బిగ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఇక్కడ ఏం రిటర్న్ అవుతుంది? బిగ్ వాల్యూ -1 రిటర్న్ అవుతుంది. సో నేను ఏం చేస్తానంటే ఈ -1ని నేను ఇవరిదాకా ఇంక్లూడ్ చేసిన కాబట్టి, ఇక్కడ ఇంటూ చేసిన కదా, ఈ -1ని నేను ఇక్కడ ఇంటూ చేసిన కాబట్టి నేను ఇక్కడ డివైడ్ చేస్తాను. సో వచ్చిన లిస్ట్ 1 యొక్క ప్రోడక్ట్ ఎంత? -6. -6 ఈ బిగ్గర్ వాల్యూ అంటే మైనస్లల్లో ఇది బిగ్గర్, బట్ ప్లస్లలో 1 అనేది చిన్నది, కానీ నెగిటివ్స్లో ఇదే పెద్దదన్నమాట. సో ఈ -1తో నేను డివైడ్ అయితే నాకు ఆన్సర్ ఏమొస్తుంది? ప్లస్ వాల్యూ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది -1 కాదు, -7 అనుకుందాం. అప్పుడు నాకు బిగ్ వాల్యూ ఏంటిది? ఇక్కడ -2 అనేది బిగ్ వాల్యూ. సో ఈ మూడింటిని మనము ఇది -7 అనుకుంటే, సో వీటి యొక్క ప్రోడక్ట్ ఎంత అవుతుంది? 7 3 21, 21 2 42. సో ఇది 42 ఉండు. సో నేను ఇక్కడ మనకు బిగ్ వాల్యూ ఏమవుతుంది? -2 వస్తుంది. ఈ 3 వాల్యూస్లో ఏది పెద్దదంటే -2. సో ఇక్కడ నేను -2 తోటి, సో ఇది -42ని నేను ఇక్కడ -2తో డివైడ్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది? నాకు 21 వస్తుంది. సో ఈ 3 ఎలిమెంట్స్లో మనం హైయెస్ట్ ప్రోడక్ట్ ఎంత గెయిన్ చేయగలుగుతాం అంటే 21 గెయిన్ చేయగలుగుతాం. సో మనకు లిస్ట్ 1 అంటే నెగిటివ్స్ యొక్క హైయెస్ట్ ప్రోడక్ట్ ఎంత? 21. ఐ మీన్ ఇఫ్ ఇట్ ఈస్ 7, ఇది 7 కన్సిడర్ చేస్తే 21. అండ్ లిస్ట్ 2 అంటే పాజిటివ్ యొక్క ప్రోడక్ట్ ఎంత? సో వీటన్నిటిని మనం ప్రొడక్ట్ చేస్తాం. 4 × 5 × 6 వచ్చేసి 120 కదా. సో ఇక్కడ 120. సో ఇక్కడ మనం టోటల్ ప్రోడక్ట్ ఎంత అంటే 21 × 120 అనేది టోటల్ ప్రోడక్ట్. ఈ అరేలో ఉన్న నెగిటివ్స్ అండ్ పాజిటివ్స్ యొక్క హైయెస్ట్ ప్రోడక్ట్ ఎంత అంటే 21 × 12 అన్నమాట. సో ఇప్పుడు ఇది ఎంత అవుతుందంటే 12 21 12 4 2 252 లాస్ట్కి 0, రైట్? 2520 అనేది హైయెస్ట్ ప్రోడక్ట్ విచ్ ఈస్ గెయిన్ ఫ్రమ్ దిస్ ఆల్ పాసిబుల్ సబ్సెట్స్ అన్నమాట. సో ఎలా అంటే ఇక్కడ మనం ఏమేమి ఇంక్లూడ్ చేసినామంటే ఇక్కడ ఏమేమి ఇంక్లూడ్ చేసినామనంటే, సో ఇందులో ఒకటి -2 అనే వాల్యూని మాత్రమే మనం ఇక్కడ కన్సిడర్ చేయలే. రిమైనింగ్ ఆల్ వాల్యూస్ని కన్సిడర్ చేయడం వల్ల మనకు బిగ్ పాజిటివ్ ప్రోడక్ట్ వచ్చింది, అదే 2520 అనమాట. సో లైక్ దట్ ఇలా ఈ అప్రోచ్ అనేది నాకు వర్కౌట్ అయింది. నేను 7/7 టెస్ట్ కేసెస్ పాస్ చేయగలిగాను అనమాట. దీనికి జావాకి కోడింగ్ అండ్ పైథాన్కి కోడింగ్ కూడా నేను రాస్తా.
ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, సో ఎన్క్యూటీలో ఇన్పుట్ అనేది ఎలా వస్తుంది అంటే డైరెక్ట్ ఒక స్ట్రింగ్, ఓన్లీ స్ట్రింగ్ అనేది ఇన్పుట్ వస్తుంది. ఇక్కడ అరేలే అంటే డైరెక్ట్ అరే మనకు రాదు, స్ట్రింగ్ వస్తుంది. ఇప్పుడు ఇది ఏ విధంగా వస్తుంది అంటే -7 ఇక్కడ స్ట్రింగ్ రూపంలో -7, -4, -5, -2, -30, -3, -0, -6. సో ఇలా వస్తుంది అనమాట, ఒక స్ట్రింగ్ వస్తుంది. దీన్ని మనం ఇండివిజువల్ డిజిట్స్ లెక్క కన్వర్ట్ చేసి అరేకి కన్వర్ట్ చేసుకోవాలి. అది ఎలానో పైథాన్లో, జావాలో మనం డిస్కస్ చేద్దాం. జావాలో కోడ్ చూద్దాం. సో యూటిల్ ప్యాకేజ్ని ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకుందాం. ఇంపోర్ట్ java.util.store స్కానర్ క్లాస్ కోసం. నెక్స్ట్ మనకు క్లాస్ మై క్లాస్. సో ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఖచ్చితంగా జావా లాంగ్వేజ్ మనం చూజ్ చేసుకున్నప్పుడు క్లాస్ నేమ్ అనేది మై క్లాస్ నేమే ఇక్కడ మనం రాయాలి. ఎందుకంటే జేవిఎం ఆ సిస్టంలో ఉన్న జేవిఎం అనేది ఓన్లీ మై క్లాస్లో మెయిన్ మెథడ్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో దట్స్ వై క్లాస్ నేమ్ అనేది ఖచ్చితంగా మై క్లాస్ తోటే రాయాలి. ఎందుకంటే ఆ ఫైల్ అనేది మై క్లాస్ .javaతో సేవ్ అయిపోతుంది అనమాట, లైక్ ఫర్ దట్ పర్పస్. ఓకే, ఇది ఫస్ట్ ఇన్స్ట్రక్షన్, మళ్ళీ మర్చిపోతారు. సో సెకండ్ థింగ్, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ string aux ఓపెన్ ఫ్లవర్ బకెట్. నెక్స్ట్ సో ఇప్పుడు స్కానర్ క్లాస్ని ఇనిషియేట్ చేస్తాం. స్కానర్ ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ స్కానర్ ఆఫ్ system.in. సో కన్స్ట్రక్టర్ అనేది కాల్ చేసినాం, మనకు స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్ అనేది మనకు క్రియేట్ అయింది, దట్ ఈస్ ఇన్పుట్. సో మనం ఇప్పుడు ఏం చేయాలనంటే అప్పుడు చెప్పినట్టు ఇన్పుట్ మనకు స్ట్రింగ్ వాల్యూలో వస్తుంది. సో మనం స్ట్రింగ్ వాల్యూని రీడ్ చేసుకోవాలి కాబట్టి స్ట్రింగ్ వాల్యూస్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఇన్పుట్ అనే ఆబ్జెక్ట్, స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్ తోటి మనం కాల్ చేయాలి. అదేంటి కాల్ చేయాలి, ఏ మెథడ్ని కాల్ చేయాలి? జస్ట్ సింపుల్ నెక్స్ట్ మెథడ్ని కాల్ చేస్తే ఓన్లీ సింగిల్ వర్డ్ మాత్రమే మనం తీసుకోగలుగుతాం. నెక్స్ట్ లైన్ కాల్ చేయడం బెటర్. ఓకే, సో నెక్స్ట్ లైన్ అనేది నేను కాల్ చేసిన. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను -2, 3, 4 అనేది ఇన్పుట్గా వస్తే సో అది స్ట్రింగ్ రూపంలో వాల్యూస్లో స్టోర్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఈ -2, 3, 4 ఇది అనేది ఎంటైర్ స్ట్రింగ్, దీన్ని నేను డివైడ్ చేయాలన్నమాట. డివైడ్ చేసి నేను డిజిట్స్గా కన్వర్ట్ చేయాలి. ఫర్ దట్ నేను స్ప్లిట్ మెథడ్ వాడాలి. సో స్ప్లిట్ మెథడ్ ఏనే రిటర్న్ చేస్తుంది, అరే ఆఫ్ స్ట్రింగ్స్ రిటర్న్ చేస్తుంది. సో నేను అరే ఆఫ్ స్ట్రింగ్స్ తీసుకుంటున్నా, స్ట్రింగ్ అరే తీసుకుంటాను. దానికి స్ట్రింగ్ అరే దట్ ఇది అనేది స్ట్రింగ్ అరే అండ్ ది వాల్యూస్ డాట్ స్ప్లిట్ మెథడ్. ఈ స్ప్లిట్ మెథడ్ ఏం చేస్తానంటే బేస్డ్ ఆన్ ఇక్కడ డబుల్ కొటేషన్స్లో కామా ఇవ్వాలి. ఇది డిలిమిటర్ అనమాట. సో బేస్డ్ ఆన్ ది కామా ఈ వాల్యూస్ అనేది సపరేట్లో అరేలో స్టోర్ అవుతాయి. ఇందులో ఇప్పుడు ఏం స్టోర్ అవుతుంది అంటే ఈ -2, 3, 4 అనేది ఇక్కడ ఇండివిజువల్గా ఇది -2, సో కామా ఉంది తోని సపరేట్ చేస్తాను అన్నమాట ఈ స్ప్లిట్ మెథడ్. -3, -4 ఇలా ఇండివిజువల్గా 3 ఎలిమెంట్స్గా స్ట్రింగ్ రూపంలో స్టోర్ అవుతాయి. ఇవి ఇంకా స్ట్రింగ్ రూపంలోనే ఉన్నాయి. మనం వీటిని ఇంకా డిజిట్స్కి కన్వర్ట్ చేయాలి. సో నేను ఇక్కడ 2 స్టెప్స్ ఒకటేసారి తీసుకుంటాను అన్నమాట. సో డిజిట్స్గా కన్వర్ట్ చేసి పాజిటివ్ లిస్ట్కి ఇన్సర్ట్ చేస్తా, నెగిటివ్ లిస్ట్కి ఇన్సర్ట్ చేస్తా. సో ఫర్ దట్ పర్పస్ నేను ఇక్కడ లిస్ట్లను క్రియేట్ చేయాలి. సో 2 లిస్టులు తీసుకుంటాను. సో లిస్ట్ ఆఫ్ ఇంటీజర్ వాల్యూస్ తోటి, ఒకటేమో పాజిటివ్ లిస్ట్ కాబట్టి పాజిటివ్
ఈజ్ ఈక్వల్స్ టు న్యూ అరే లిస్ట్. ఒకటేమో నెగిటివ్ లిస్ట్ తీసుకుంటాం, ఒకటేమో నెగిటివ్ లిస్ట్. ఓకే, నేను ఇప్పుడు ఎన్హాన్స్డ్ ఫర్ ఈచ్ లూప్ తీసుకుంటా ఈ అరే ఆఫ్ స్ట్రింగ్స్ని ఇటరేట్ చేయడం కోసం. ఎన్హాన్స్డ్ ఫర్ ఈచ్ లూప్ అంటే ఫర్, ఇక్కడ డేటా టైప్ మనకు అవి అన్ని స్ట్రింగ్ రూపంలో ఉన్నాయి కాబట్టి స్ట్రింగ్ వాల్యూ కోలన్. సో మనం ఇక్కడ సీక్వెన్షియల్ టైప్ ఇవ్వాలి, అంటే ఐదర్ ఇట్ ఈస్ అరే ఆర్ లిస్ట్ ఏమైనా ఇవ్వచ్చు అనమాట. కలెక్షన్స్ అన్న అరే అని ఇక్కడ ఇవ్వాలి. సో మన దగ్గర అరే ఇస్తాం. సో ఇందులో ఉండే ప్రతి ఎలిమెంట్ ఒక్కొక్కసారి ఈ వాల్యూలో స్టోర్ అవుతుంది. సో మనం ఆ వాల్యూస్ని యాక్సెస్ చేసుకుంటాం అనమాట. సో ఇప్పుడు మనకు వాల్యూ వచ్చింది. సో దీన్ని నేను ఇంటీజర్ కన్వర్ట్ చేయాలి. ఈ వాల్యూ అంటే ఒకసారి ఏమో -2 వస్తుంది, ఒకసారి -3 వస్తుంది, -4 వస్తుంది. స్ట్రింగ్ రూపంలో వస్తుంది. దాన్ని నేను ఇంటీజర్ కన్వర్ట్ చేయాలి కాబట్టి ఒక ఇంటీజర్ డిక్లేర్ చేస్తే, దట్ ఈస్ నమ్. సో నేను కన్వర్ట్ చేయడం కోసం ఇంటీజర్ డాట్ పార్సింట్ తీసుకుంటా. మెథడ్ ఇంటీజర్ డాట్ పార్సింట్ ఆఫ్ దిస్ వాల్యూ. సో ఈ స్ట్రింగ్లో ఉండే వాల్యూ మనకు ఆటోమేటిక్గా ఇంటీజర్కి కన్వర్ట్ అయిపోతుంది. ఇక్కడ ఇంకొక మెథడ్ కూడా ఉంటుంది, ఇంటీజర్ డాట్ వాల్యూ ఆఫ్, అది కూడా తీసుకోవచ్చు, ఇది కూడా వాడుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నంబర్గా కన్వర్ట్ చేసినాం. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఈ నంబర్ అనేది పాజిటివా నెగిటివా అని ఫైండ్ అవుట్ చేసి, పాజిటివ్ అయితేనేమో పాజిటివ్ లిస్ట్కి, నెగిటివ్ అయితే నెగిటివ్ లిస్ట్కి మనం అసైన్ చేద్దాం. ఇప్పుడు ఇఫ్ నమ్ ఈజ్ గ్రేటర్ దెన్ 0 దెన్ ఇట్ ఈస్ పాజిటివ్ థింగ్, రైట్? సో పాజిటివ్ ఆఫ్ యాడ్ ఆఫ్ దట్ నంబర్, ఆ నెంబర్ని యాడ్ చేసినాం. సో ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సింగిల్ స్టేట్మెంట్కి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓన్లీ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్కి మనం ఈ బ్లాక్ అనేది క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ అనదర్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఇంకొక కండిషన్, ఆ నంబర్ అనేది లెస్ దెన్ 0 అయితే దెన్ అప్పుడు నెగిటివ్లో స్టోర్ చేయాలి, నెగిటివ్ లిస్ట్లో స్టోర్ చేయాలి, రైట్? సో మళ్ళీ ఈ ఫర్ లూప్ క్లోజ్. ఇన్ దిస్ కేసులో మనకు ఇప్పుడు పాజిటివ్ లిస్ట్లో ఏమేమి ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ 2, 3, 4 కాకుండా ఇంకొక -6 కూడా ఉందనుకుందాం. ఓకే, యా. సో పాజిటివ్లో ఏముంటాయంటే -6 అండ్ -7 రెండు ఉన్నాయి. -6 ఉంది, -7 ఉంది. ఓకే, సో పాజిటివ్లో ఏమున్నాయనంటే 2, 4 పాజిటివ్లో ఉన్నాయి, 2, 4 అనేది పాజిటివ్లో ఉన్నాయి. అండ్ నెగిటివ్లో ఏమున్నాయి? నెగిటివ్లో ఏమున్నాయి? ఈ 2, 3, 4, 6, 7లో -2 3, 4 అనేది పాజిటివ్ వాల్యూస్ అండ్ నెగిటివ్ వాల్యూస్ వచ్చేసి -2, -6, -7 ఇలా స్టోర్ అయినాయి, రైట్? సో నేను వీటి యొక్క ప్రొడక్ట్స్ అనేది నేను క్యాలిక్యులేట్ చేస్తాను ఫస్ట్. సో ఒక ఇంటీజర్ వాల్యూ తీసుకుంటున్నా. సో ప్రొడక్ట్స్ లాంగ్ ఉండవచ్చు, మేబీ లాంగ్గా తీసుకోవచ్చు ఇక్కడ. బట్ నేను ఫస్ట్ ఇంటీజర్తో ట్రై చేసిన, సక్సెస్ఫుల్గా ఆల్ టెస్ట్ కేసెస్ పాస్ అయినాయి కాబట్టి మీకు ఇంటీజర్ చెప్తున్నాను. ఇంట్ పాజిటివ్ ప్రొడక్ట్ ఈక్వల్ టు 1 అండ్ నెగిటివ్ ప్రొడక్ట్ ఈక్వల్ టు 1. ఇనిషియల్గా 1 తీసుకోవాలి ప్రొడక్ట్స్కి. దెన్ నెక్స్ట్ ఇప్పుడు నేను ఫర్ లూప్ తీసుకుందాం. ఫర్ ఇంట్ I ఈక్వల్ టు 0, I లెస్ దెన్, మనం పాజిటివ్ వాటిని యొక్క ప్రొడక్ట్స్ కనుక్కోవాలి కాబట్టి దీని యొక్క లెంత్ POS డాట్ సైజ్. సో ఇది అరే కాదు, ఆబ్జెక్ట్ కాబట్టి కలెక్షన్ ఆబ్జెక్ట్ కాబట్టి సైజ్ మెథడ్. అండ్ దెన్ I++. జస్ట్ సింపుల్గా పాజిటివ్ ప్రొడక్ట్ ఈక్వల్ టు పాజిటివ్ ప్రొడక్ట్ ఇంటూ ఈ వాల్యూ అన్నమాట. ఫస్ట్ ఈ వాల్యూని ఎట్లా అంటే పాజిటివ్ డాట్ గెట్ మెథడ్ తోటి I ఇలా ఎవ్రీ
వాల్యూ అనేది ఇంటూ అవుతుంది. ఫస్ట్ 1 ఇంటూ 3 3 3 ఇంటూ 4 12 లైక్ దట్ అలా మనకు వచ్చేస్తుంది. సో దీన్ని మనం ఈ విధంగా కూడా రాయొచ్చు, లైక్ దిస్. పాజిటివ్ రైట్, పాజిటివ్ ప్రోడక్ట్ స్టార్ ఈక్వల్స్ టు POS డాట్ గెట్ ఆఫ్ ఐ. ఈ విధంగా కూడా రాయొచ్చు, బట్ మీకు అర్థం కావడం కోసం అట్లా రాసిన. ఇది ఏంటిదంటే అసైన్మెంట్ ఆపరేటర్ అన్నమాట. ఓకే, యా. సో ఇది క్లోజ్. నెక్స్ట్ నెగిటివ్ వాల్యూస్ని ప్రొడక్ట్ చేయడం కోసం. సో ఫర్ ఇంట్ j ఈక్వల్ టు 0, j లెస్ దెన్ నెగిటివ్ డాట్ సైజ్ అండ్ j ప్లస్ ప్లస్. అండ్ ఇక్కడ నెగిటివ్ ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్స్ టు నెగిటివ్ ప్రొడక్ట్ ఇంటూ నెగిటివ్ డాట్ గెట్ ఆఫ్ j. సో మళ్ళీ ఫర్ లూప్ క్లోజ్ లైక్ దిస్. 1 ఇంటూ -2 ఇంటూ -6 ఇంటూ -7 క్యాలిక్యులేట్ అయ్యి ఈ అంటే నెగిటివ్ ప్రోడక్ట్లో స్టోర్ అవుతుంది అనమాట. సో ఓకే, దెన్ నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే వీ హ్యావ్ నెగిటివ్ ప్రోడక్ట్ అండ్ పాజిటివ్ ప్రోడక్ట్. ఇఫ్ ఈ నెగిటివ్ ప్రోడక్ట్ అనేది లెస్ దెన్ 0 అంటే నెగిటివ్ ఉంటే, ఇన్ దట్ కేస్ ఏం చేయాలి అని అంటే చెప్పినా కదా ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ -2 -6 -7 -2 -6 -7 అంటే వీటి యొక్క ప్రోడక్ట్ ఏమవుతుంది మనకు 42 అంటే 84 -84 అవుతుంది. బట్ మనకు పాజిటివ్ వాల్యూ మనం జనరేట్ చేయాలి ఈ వీటాలకి వెళ్ళి. సో -84 కదా, దాన్ని మనం పాజిటివ్ వాల్యూస్కి జనరేట్ చేయడం కోసం ఇందులోని బిగ్గెస్ట్ అమౌంట్తో డివైడ్ చేస్తే మనకు పాజిటివ్ వాల్యూ వస్తుంది. ఆ బిగ్గెస్ట్ నెంబర్ ఎంత -2 -6 -7లో 2తో డివైడ్ చేస్తే మనకి ఏమవుతుంది +42 వస్తుంది. సో దానికోసం మనం ఇక్కడ కోడ్ రాయాలన్నమాట. ఇఫ్ నెగిటివ్ ప్రోడక్ట్ అనేది లెస్ దెన్ 0 ఉంటే అప్పుడు ఏం చేయాలంటే ఒక ఇంటీజర్ మ్యాక్సీ తీసుకొని ఇప్పుడు కలెక్షన్స్ క్లాస్ తీసుకోవాలి. కలెక్షన్స్ క్లాస్ ద్వారా ఏమవుతుంది, మనం డైరెక్ట్గా మ్యాక్సిమం వాల్యూ అనేది పొందొచ్చు. మ్యాక్స్ ఆఫ్ ఎన్ఏజీ అనేది ఇక్కడ లిస్ట్. ఈ లిస్ట్లో ఉండే మ్యాక్సిమం వాల్యూని కలెక్షన్స్ క్లాస్ రిటర్న్ చేస్తుంది. ఈ లిస్ట్లో ఉండే ఇదే నెగిటివ్ లిస్ట్ అనమాట. ఇందులో మ్యాక్సిమం వాల్యూ ఎంత -2, ఇది -2ని రిటర్న్ చేస్తుంది. -2 అనేది మ్యాక్స్లో ఉంటుంది. సో ఈ -2 తోటి ఈ 84ని -2తో డివైడ్ చేస్తే మనకు ఈ నెగిటివ్ లిస్ట్లో ఉండే హైయెస్ట్ ప్రోడక్ట్ అనేది రిటర్న్ అవుతుంది. సో దానికోసం ఏం చేయాలి, నెగిటివ్ ప్రోడక్ట్ ఈక్వల్ టు నెగిటివ్ ప్రోడక్ట్ డివైడెడ్ బై ఈ మ్యాక్సీ వాల్యూ. సో దట్ ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, ఇన్ కేస్ ఈ నెంబర్ ఆఫ్ నెగిటివ్ వాల్యూస్ వచ్చేసి ఆడ్ నెంబర్ ఉంటే ఈ కండిషన్ ద్వారా అది మనకు పాజిటివ్ ప్రోడక్ట్ వస్తుంది. ఇన్ కేస్ ఇది ఈవెన్ నెంబర్ ఉందనుకో, ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉంటే ఆల్రెడీ ఇది వీడి యొక్క ప్రోడక్ట్ వచ్చేసి పాజిటివ్ ఉంటుంది. ఈ కండిషన్ అనేది మనకు మీట్ కాదు. సో దట్ ఈ డివిజన్స్ అనేది ఏం జరగవు అనమాట. మనకి ఇప్పుడు పాజిటివ్ ప్రోడక్ట్ ఉంది, నెగిటివ్ ప్రోడక్ట్ ఉంది. ఇక్కడ టోటల్ ప్రోడక్ట్ క్యాలిక్యులేట్ చేస్తే అయిపోతుంది. సో టోటల్ ప్రోడక్ట్ ఈక్వల్ టు పాజిటివ్ ప్రోడక్ట్ ఇంటూ నెగిటివ్ ప్రోడక్ట్. సో దట్ ఈ టోటల్ ప్రోడక్ట్ అనేది మనకు రిటర్న్ అవుతుంది. ఇక్కడ టీసీఎస్ ఎంక్యూటీలో మనం దేన్ని రిటర్న్ చేయాల్సిన అవసరం లేదు. కోలని మనం జస్ట్ అవుట్పుట్ని ప్రింట్ చేయాలి. system.out.println. ఇక్కడ మనం టోటల్ హైయెస్ట్ ప్రోడక్ట్ ఈక్వల్ టు లోయెస్ట్ ప్రోడక్ట్ ఈక్వల్ టు ఇట్లా అడిషనల్ మనం ఇక్కడ స్టేట్మెంట్స్ని ఇక్కడ ఏం రాయొద్దు, డైరెక్ట్ మనం ఆన్సర్ని ప్రింట్ చేయాలి. సో దట్ మనం ఇక్కడ డైరెక్ట్ టోటల్ ప్రోడక్ట్ని ప్రింట్ చేయాలి. సో ఇక్కడ మనం డిక్లేర్ చేయాలి కదా, ఇది ఇంటూ టోటల్ ప్రోడక్ట్ ఈక్వల్ టు పాజిటివ్ ప్రోడక్ట్ ఇంటూ నెగిటివ్ ప్రోడక్ట్. ఇక్కడ మన system.out.println టోటల్ ప్రోడక్ట్. సో దట్ ఇది మెయిన్ మెథడ్ క్లోజింగ్, ఇది క్లాస్ క్లోజింగ్. సో దట్
నేను ఇలా కోడ్ రాసిన 7/7 టెస్ట్ కేసెస్. ఇందులో టీసీఎస్ ఎన్క్యూటీలో ఎలా అంటే 2 పబ్లిక్ టెస్ట్ కేసెస్ ఉంటాయి అండ్ 5 ప్రైవేట్ టెస్ట్ కేసెస్ ఉంటాయి. సో మనకు మార్క్స్ అనేది అలొకేట్ వేటికైతే అంటే ప్రైవేట్ టెస్ట్ కేసెస్ అయితే, అండ్ ఓన్లీ జస్ట్ రన్ చేస్తే సరిపోతుంది, మనం ఆన్సర్ చేసినట్టే. సబ్మిట్ చేయడానికి మన ఏముండదు, ఆటోమేటిక్గా సబ్మిట్ అయిపోతుంది అన్నమాట. సో నేను ఇప్పుడు నెక్స్ట్ పైథాన్లో ఆ కోడ్ రాసి చూపిస్తా, అండ్ సెకండ్ కోడింగ్ క్వశ్చన్ కూడా నేను అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లో, తప్పకుండా చూడండి. ఏమన్నా అర్థం కాకపోతే లేకపోతే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో తెలుపండి. సో ఈ కోడ్ని నేను ల్యాప్టాప్లో కూడా ఎగ్జిక్యూట్ చేసి దీనికి అటాచ్ చేస్తాను ఈ వీడియోకి. బట్ అది ఎప్పుడు పైథాన్ది కూడా చెప్పిన తర్వాత జావాది పైథాన్ది రెండింటి ఎక్స్ప్లెనేషన్స్ అనేది నేను అటాచ్ చేస్తాను. ఓకే, మనం పైథాన్లో కోడ్ చూసుకుంటే మనకి ఇన్పుట్ స్ట్రింగ్ ఏమైనా వస్తుంది, -2, 3, 4, -6. సో ఇట్లా ఒక స్ట్రింగ్ రూపంలో వస్తుంది. స్ట్రింగ్ రూపంలో వస్తుంది కాబట్టి సో ఇన్పుట్ ఫస్ట్ స్ట్రింగ్గా తీసుకోవాలి. ఎలా తీసుకుంటామనంటే జస్ట్ వాల్యూస్ అనే వేరియబుల్ నేమ్ తోటి ఇన్పుట్ అనే మెథడ్ని కాల్ చేస్తే సరిపోతుంది. మనకు ఈ స్ట్రింగ్ అనేది ఈ వాల్యూస్లో స్టోర్ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, సో ఈ స్ప్లిట్ చేయాలి స్ట్రింగ్ని. ఈ కామా సపరేటెడ్ ఈ వాల్యూస్ని మనం స్ప్లిట్ చేసి ఇండివిజువల్ డిజిట్స్గా ఫామ్ చేయాలి. సో ఫర్ దట్ పర్పస్ మనకి ఇది లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ రిటర్న్ అయితే స్ప్లిట్ మెథడ్ ద్వారా ఆ లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ని అరేలో స్టోర్ చేస్తున్నాను నేను. అరేలో స్టోర్ చేస్తే సో ఇప్పుడు అరేలో స్టోర్ చేస్తే ఏమొస్తుంది, వాల్యూస్ డాట్ స్ప్లిట్ మెథడ్ లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ అనేది ఈ అరేలో స్టోర్ అవుతాయి. ఈ అరేలో ఏమేమి స్టోర్ అవుతాయి అంటే ఇలా స్టోర్ అవుతుంది లిస్ట్ -2, 3, 4, -6. సో ఈవెన్ దో ఇవన్నీ స్ట్రింగ్సే, సో మళ్ళీ డిజిట్స్గా కన్వర్ట్ చేయాలి. దానికంటే ముందు నేను ఈ పాజిటివ్ అండ్ నెగిటివ్ లిస్ట్లని క్రియేట్ చేస్తాను. సో ఇది పాజిటివ్ లిస్ట్, ఇదేమో నెగిటివ్ లిస్ట్. తర్వాత ఈ అరేలో ఉండే ప్రతి ఒక్క ఈ స్ట్రింగ్ని నేను ఇంటిజర్గా కన్వర్ట్ చేసి ఆ ఇన్ కేస్ పాజిటివ్ అయితే పాజిటివ్ లిస్ట్కి అసైన్ చేస్తా, నెగిటివ్ అయితే నెగిటివ్ లిస్ట్కి అసైన్ చేస్తాను. సో ఫర్ దట్ పర్పస్ నేను ఫర్ లూప్ తీసుకుంటున్నా. ఫర్ వాల్యూ ఇన్ అరే. సో అరేలో ఉండే ప్రతి వాల్యూ అనేది దీనికి అసైన్ అవుతుంది, ఈ వాల్యూకి. సో ఈ వాల్యూని మనం ఇంటిజర్గా ఇంటికి కన్వర్ట్ చేద్దాం. సో దానికి నేను నంబర్ అనే అనదర్ వేరియబుల్ తీసుకుంటున్నాను. సో ఈ వాల్యూని మనం ఇంటికి కన్వర్ట్ చేసినాం అనమాట. ఇది స్ట్రింగ్, ఇక్కడ స్ట్రింగ్లో 2 ఉంటుంది, 3 ఉంటుంది. దాన్ని మనం ఇంటిజర్గా కన్వర్ట్ చేసిన అది ఇంటిజర్లో 2కి 3కి ఇక్కడ కన్వర్ట్ అవుతుంది. ఇది కన్వర్ట్ చేసిన తర్వాత ఇఫ్ ఇది పాజిటివ్ వాల్యూ నెగిటివ్ వాల్యూ, ఇఫ్ ఇట్ ఈజ్ పాజిటివ్ దెన్ పాజిటివ్ లిస్ట్కి అపెండ్ చేయాలి. ఇఫ్ ఇట్ ఈస్ నెగిటివ్, నంబర్ అనేది నెగిటివ్ అయితే దెన్ నెగిటివ్ లిస్ట్కి అపెండ్ చేయాలి. సో ఫర్ లూప్ అయిపోయింది. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఈ పాజిటివ్ లిస్ట్లో ఏమున్నది, ఇది -6 రైట్, అండ్ ఇంకొక వాల్యూ కూడా తీసుకుందాం ఇక్కడ -7 అండ్ -8 కూడా తీసుకుందాం. ఈ పాజిటివ్ లిస్ట్లో ఏముంటాయి, 2 ఉంటుంది, 3 ఉంటుంది, 4 ఉంటుంది. అండ్ నెగిటివ్ లిస్ట్లో ఏముంటుంది, -6, -7, -8 ఉంటుంది రైట్. యా, ఇప్పుడు వీటి యొక్క ప్రొడక్ట్స్ని, ఈ పాజిటివ్ లిస్ట్ యొక్క ప్రోడక్ట్, నెగిటివ్ లిస్ట్ యొక్క ప్రోడక్ట్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఫర్ దట్ పర్పస్ పాజిటివ్ ప్రోడక్ట్ని ఇనిషియల్గా 1 తీసుకుందాం అండ్ నెగిటివ్ ప్రోడక్ట్ని కూడా ఇనిషియల్గా 1 తీసుకుందాం. ఇప్పుడు ఫర్ లూప్ తీసుకుందాం. ఫర్ నంబర్ ఇన్ పాజిటివ్ లిస్ట్ అన్నమాట, ఫర్ నంబర్ ఇన్ పాజిటివ్ లిస్ట్. ఇప్పుడు ఈ పాజిటివ్ ప్రోడక్ట్కి ఇంటూ చేద్దాం. పాజిటివ్ ప్రోడక్ట్ ఈక్వల్ టు పాజిటివ్ ప్రోడక్ట్ ఇంటూ ది నంబర్. పాజిటివ్ లిస్ట్లో ఉండే ప్రతి నెంబర్తో ఇది మల్టిపుల్ అవుతుంది అన్నమాట. సో మనకు అట్లా ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది. ఫర్ నంబర్ ఇన్
నెగిటివ్ లిస్ట్ తీసుకుందాం. నెగిటివ్ లిస్ట్లో సో నెగిటివ్ ప్రోడక్ట్ ఈక్వల్ టు నెగిటివ్ ప్రోడక్ట్ ఇంటూ నంబర్. సో ఇట్లా నెగిటివ్ ప్రోడక్ట్ కూడా మనకు వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ నెగిటివ్ ప్రోడక్ట్ అనేది పాజిటివ్ ప్రోడక్టా నెగిటివ్ ప్రోడక్ట్ అనేది టెస్ట్ చేయాలి మనం. ఇఫ్ నెగిటివ్ ప్రోడక్ట్ అనేది లెస్ దెన్ 0, ఇన్ కేస్ అది నెగిటివ్ అయితే సింపుల్గా మనం ఏం చేయాలంటే ఇప్పుడు -6, -7, -8 3 ఉన్నాయి. ఇవి ఏంటంటే ఆడ్ నెంబర్ ఆఫ్ నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మనకు ప్రోడక్ట్ ఏమొస్తుంది ఖచ్చితంగా నెగిటివ్లోనే వస్తుంది. బట్ మనకు నెగిటివ్లో కావద్దు, మనకు పాజిటివ్లో ప్రోడక్ట్ రావాలి కాబట్టి ఇందులో మనం ఓన్లీ ఈవెన్ నెంబర్ ఆఫ్ నెగిటివ్ వాల్యూస్నే, అది కూడా ఈవెన్ నెంబర్ ఆఫ్ ఎక్కువ ప్రోడక్ట్ వచ్చే వాల్యూస్నే మనం ఇక్కడ కన్సిడర్ చేసి వాటిని ప్రోడక్ట్ తీసుకోవాలి. ఇందులో 8 తీసేస్తే మనకు హైయెస్ట్ ప్రోడక్ట్ గెయిన్ చేయగలుగుతాం, 6 తీసేస్తే మనం హైయెస్ట్ ప్రోడక్ట్ గెయిన్ చేయగలుగుతాం. బట్ ఈ 6 అనేది ఈ లిస్ట్లో మ్యాక్సిమం అన్నమాట. సో మనం ఈ మ్యాక్సీ వాల్యూ ఇక్కడ మనకు మ్యాక్సీ వేరియబుల్ తీసుకొని సో మ్యాక్స్ ఆఫ్ నెగిటివ్ లిస్ట్, ఈ నెగిటివ్ లిస్ట్లో ఉండే మ్యాక్సిమం వాల్యూ అనేది మ్యాక్సీలో స్టోర్ అవుతుంది. దెన్ అప్పుడు మనం ఈ నెగిటివ్ ప్రోడక్ట్ డివైడెడ్ బై మ్యాక్సీతో డివైడ్ చేస్తే మనకు పాజిటివ్ వాల్యూ అనేది వస్తుంది. సో ఆ పాజిటివ్ వాల్యూ అనేది బిగ్గర్ వాల్యూ ఇన్ నెగిటివ్ లిస్ట్ అనమాట. సో మనకి ఇక్కడ టోటల్ ప్రోడక్ట్ మనం ఇప్పుడు గెయిన్ చేద్దాం. సో టోటల్ ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్స్ టు పాజిటివ్ ప్రోడక్ట్ ఇంటూ నెగిటివ్ ప్రోడక్ట్. సో మనకి ఇదే హయ్యెస్ట్ ప్రోడక్ట్ అనమాట. దీన్ని మనం సింపుల్గా ప్రింట్ చేస్తే అది ఒకటి ఏంటంటే వేరే స్టేట్మెంట్స్ ఏం రాయద్దు. ప్రింట్ స్టేట్మెంట్స్లో ఓన్లీ అవుట్పుట్ మాత్రమే ప్రింట్ చేయాలి. దట్ ఈస్ టోటల్ ప్రోడక్ట్. సో ఇలా ఇప్పుడు ఏమేమి ప్రోడక్ట్ చేసినాం మనం ఈ లిస్ట్లో 2, 3, 4, -6, -7, -8లో ఓన్లీ 6ని మాత్రమే మనం కన్సిడర్ చేయకుండా రిమైనింగ్ కన్సిడర్ చేసి హయ్యెస్ట్ ప్రోడక్ట్ని మనం ఇక్కడ గెయిన్ చేసినాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే మొత్తం టోటల్ 7 టెస్ట్ కేసెస్ ఉంటాయి. 2 అనేది పబ్లిక్ టెస్ట్ కేసెస్, 5 ప్రైవేట్ టెస్ట్ కేసెస్. నావి 7/7 టెస్ట్ కేసెస్ పాస్ అయినాయి ఫస్ట్ కోడింగ్ క్వశ్చన్కి. ఈ పైథాన్ కోడింగ్ ఎక్స్ప్లెనేషన్ అనేది నేను ల్యాప్టాప్లో కోడ్ రాసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ, లేకపోతే డైరెక్ట్గా మీరు కోడ్ అవుట్పుట్ అనేది మీరు చూడవచ్చు. ఈ ఎలా ఇన్పుట్ వస్తుంది, అవుట్పుట్ ఎలా జనరేట్ అవుతుంది అనేది మీరు లైవ్లో డైరెక్ట్ ల్యాప్టాప్లో చూడవచ్చు. నేను జావా అండ్ పైథాన్ 2 ఈ వీడియోకి అటాచ్ చేస్తాను ఎక్స్ప్లెనేషన్స్. ఓకే, అండ్ నెక్స్ట్ వీడియోలో నేను సెకండ్ కోడింగ్ క్వశ్చన్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులో ఏంటంటే ఇన్పుట్స్లో చిన్న ప్రాబ్లం ఉండే, సో దాన్ని ఎలా రెక్టిఫై చేసినాం, ఎలా కనుక్కున్నాం, ఎలా మనం అది కూడా 7/7 టెస్ట్ కేసెస్ పాస్ అయినాయి, ఇలా ఏం చేసినాం అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ.